Hi, hello. Welcome back to my channel 008 Technologia. In this session, we are going to learn about Python programming. Topic is strings. In this video session, we are going to learn about string methods and functions and formats. So whatever we cover, so within 30 minutes we will cover rest of the topics, and rest of the example sample execution will be in the next upcoming video also. Okay, so let us dive into the topic. So here string methods and functions. Before going to these methods and functions, so in previous earlier my video I have not mentioned that execution of live execution, so I will show that, then we will come back to this slide again once again. So let us go back and check what we missed earlier వీడియో సెషన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ ఆపరేషన్స్ సంబంధించిన ఒక 2 లూప్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఒకటి ఫర్ లూప్, నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్. సో ఫర్ లూప్ మీకు ఈజీగా అర్థమై ఉంటుంది, అలాగే వైల్ లూప్ కూడా కొంచెం ట్రికీ, కాకపోతే వెరీ సింప్లిఫైడ్. ఓకేనా? సో నేను క్లియర్ కట్గా ఇక్కడ ఆన్ స్క్రీన్ ఇచ్చాను. సో వైల్ లూప్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఈ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదైతే హెలో వరల్డ్ అనే స్ట్రింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నామో అదే స్ట్రింగ్ ఇక్కడ ఇండెక్సింగ్ ఇచ్చాను. ఓకేనా? ఆ తర్వాత ఈ కండిషన్ బేస్డ్గా స్టెప్ బై స్టెప్ ఇక్కడ బ్యాక్ టెస్టింగ్ స్క్రీన్ కూడా ఇచ్చాను. ఓకేనా? సో ఇది మీకు ప్రీవియస్ వీడియోలో ఎగ్జిక్యూషన్ అనేది చూపించలా, సో ఈ వీడియోలో మీకు అది కంటిన్యూషన్గా ఉంటుందని చెప్పేసి చూపించాలని జస్ట్ చూపిస్తున్నాను. సో ఆన్లైన్లో ఒకసారి మీకు చూపించిన తర్వాత విల్ కమ్ బ్యాక్. ఓకే, సో దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో నేను టెర్మినల్ ఓపెన్ చేసి ఈ టెర్మినల్లో ఏం చేస్తుంటే నా ఫైల్ యొక్క లొకేషన్కి చేంజ్ అవుతున్నాను. ఓకేనా? సో డెస్క్టాప్ పైథాన్ మై వీడియోస్ అనే ఫోల్డర్లో ఉంది. ఇందులో పైథాన్ స్ట్రింగ్స్ .py, సో ఈ py అనే ఫంక్షన్లో నాకు ఉంది. సో ఇక్కడ వచ్చేసి హెలో వరల్డ్కి సంబంధించిన, హెలో వరల్డ్ కాదు, వైల్ లూప్. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే మీకు ఫర్ లూప్లో ఈ ఈ స్ట్రింగ్ యొక్క ఐటరేషన్ ఎలా జరుగుతుందో చూసి తర్వాత మనం విల్ కమ్ బ్యాక్ హియర్. ఓకేనా? సో ఇక్కడ నేను అన్నిటికీ డాక్ స్ట్రింగ్ ఇచ్చేసుకుంటాను, సో దట్ వీ కెన్ స్కిప్ దట్ రెస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో ఇప్పుడు టెర్మినల్లో ఇదే ఫైల్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ఎలా ప్రింట్ వస్తుంది. ఫర్ లూప్లో వర్క్ వస్తుంది. ఫర్ లూప్ యొక్క రిజల్ట్ ఇది హెలో వరల్డ్. ఓకేనా? సో ఫర్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్ 1, సో స్ట్రింగ్ 1లో హెలో వరల్డ్ ఉంది. సో ఎండింగ్ మనకి ఇక్కడ ఏముంది, ఎండ్ అనేది, ఈ ఎండ్ అనే ఆప్షన్ని తీసేసి మళ్ళీ రీప్రింట్ చేసామనుకోండి మనకు వర్టికల్గా ప్రింట్ వస్తుంది. సో ఫర్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్ 1, సో స్ట్రింగ్ 1లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్నిసార్లు ఈ ఫర్ లూప్ అనేది ఐటరేట్ అవుతుంది. ప్రతి ఐటరేషన్లో క్యారెక్టర్ అనేది చేంజ్ అవుతుంది. ప్రతి ఐటరేటర్లో ఇక్కడ కౌంటర్ వేరియబుల్ CH అనేది ఫస్ట్ H, తర్వాత HELLO స్పేస్ వరల్డ్. సో ఇట్లా ప్రతి క్యారెక్టర్ రీడ్ అయ్యి మనకి ఇలా ఇన్సైడ్ మనం ప్రింట్ చేస్తున్నాం క్యారెక్టర్ని. సో ఇలా వర్టికల్గా కాకుండా హారిజంటల్గా రావాలంటే మేము ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎండింగ్ అనేది ఒక ఎంటీ స్ట్రింగ్ ఇస్తున్నాం. బై డిఫాల్ట్గా న్యూ లైన్ అనేది ఉంటుంది. సో ఆ న్యూ లైన్ని మనం తీసేసి నాకు ఎంటీ స్ట్రింగ్ అనేది మెన్షన్ చేయడం వల్ల మనకు ఇలా హారిజాంటల్గా ప్రింట్ వస్తుంది. ఓకేనా? సో ప్రీవియస్ వీడియోలో ఇది ఎగ్జిక్యూషన్ ఇవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ కనెక్టివిటీ కోసం నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తాను. ఇది ఫర్ లూప్. ఇలా కాకుండా మనం వైల్ లూప్లో కూడా ఇదే స్ట్రింగ్ని మనం ఐటరేట్ చేయొచ్చు, దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ తీసుకుంటే. ఓకేనా? సేమ్ ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ నేను మీకు 1 by 1 చెప్తాను ఫస్ట్. ఓకేనా? సో ఇందులో కొన్ని మోడిఫికేషన్స్ నేను చేస్తున్నాను, ఎందుకంటే మీకు 1 by 1 అర్థం కాదు. ఓకేనా? సో ఇప్పుడు నార్మల్గా ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు, ఓకేనా, సో దీన్ని కూడా నేను డిజేబుల్ చేస్తాను ఫస్ట్ బై డూయింగ్ కామెంటింగ్ దట్ అన్వాంటెడ్ పారామీటర్స్. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేనేంటి ఫర్ లూప్లో ఎక్కడైతే నీకు వర్టికల్గా ప్రింట్ చేశాను ఇక్కడ కూడా సేమ్ వర్టికల్గానే ప్రింట్ చేస్తాను. అంటే ఇక్కడ ఇండెక్స్, సో స్ట్రింగ్ 1 ఈక్వల్స్ టు హెలో వరల్డ్ సేమ్, తర్వాత ఇండెక్స్ ఈక్వల్స్ టు బై టెంపరీగా 0తో నేను అసైన్ చేసుకున్నాను.
సో ఈ వేరే ఇండెక్స్ నేను జీరోతో మొదలవుతుంది కాబట్టి జీరో అసైన్ చేసుకున్నాను, అంటే నాకు వైల్ కండిషన్కి కావాలి. ఓకేనా. సో ఇక్కడ నేను వైల్లో కండిషన్ ఏమి ఇస్తున్నా అంటే ఇండెక్స్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 1. సో ఈ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 1లో మనకు ఆల్మోస్ట్ 12 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ వైట్ స్పేస్. సో 0 లెస్ దాన్ 12. సో మనకి ఈ వైల్ లూప్ అనేది కండిషన్ ఈ ట్రూ ఓకేనా, ఇక్కడ హైలైట్ చేస్తున్న కండిషను ట్రూ అయ్యేంత వరకు ఐటరేట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఈ లూప్ టర్మినేట్ అయిపోయి మనకు ఇన్సైడ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అనేది జరగదన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో దీనికోసం మనం వర్టికల్గా ప్రింట్ చేసాం ఇంతవరకు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్రింటింగ్లో ఏమి ఇచ్చాము, స్ట్రింగ్ యొక్క ఇండెక్సింగ్ ఇచ్చాము, స్ట్రింగ్ ఇండెక్స్. సో ఇక్కడ ఇండెక్స్ ఏంటి, బై డిఫాల్ట్ 0. వన్స్ ఈ ఇండెక్స్ అనేది ప్రింట్ అయిన తర్వాత మనకు ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఒక్కొక్క నెంబర్ ప్రతి ఐటరేషన్లో ఒక నెంబర్ ఇంక్రిమెంట్ అవుతుంది. అందుకనేసి మీకు స్లైడ్లో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇంక్రిమెంట్ చూసుకోండి. ఫస్ట్ 0 ఫస్ట్ ఐటరేషన్, సెకండ్ ఐటరేషన్ 1. సో కండిషన్స్ 0 లెస్ దాన్ 12 ట్రూ కాబట్టి ప్రింట్ వస్తుంది. ఓకేనా. సో స్ట్రింగ్ ఆఫ్ 0 ఏంటి మనకు హెచ్, సో హెచ్ ప్రింట్ వస్తుంది. ఓకేనా. ఇలా ప్రింట్ అయిన తర్వాత మనకు కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. 0 + 1 1, 0 + 1 2. ఓకేనా. 2 + 1 3, 3 + 1 4 అలా. సో ప్రతి ఐటరేషన్లో మనకు ఆ కౌంటర్ ఇంక్రిమెంట్ అనేది వన్స్ ఈ క్యారెక్టర్స్ ప్రింట్ అయిన తర్వాత ఇలా ఇంక్రిమెంట్ అవుతూ మనకు ఫైనల్గా ఈ 13th ఐటరేషన్లో 12 లెస్ దాన్ 12 వచ్చి అది కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకి ప్రింటింగ్ జరగదు, ఇంక్రిమెంట్ జరగదు, అసలు ఏమీ జరగదు అనమాట. అక్కడితోనే స్టాప్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఓకేనా. సో ఇందులో మీకు వైల్ ఒకటి మీకు ఫుల్ క్లారిటీ వస్తే చాలు, రిమైనింగ్ అన్నీ ఓకే. ఎందుకంటే ఫర్ లూప్ చాలా డెడ్లీ ఈజీ. ఓకే. సో అందుకనేసి నేను ఈ వైల్ లూప్ని ఫోకస్ చేస్తున్నాను. సో ఫస్ట్ దీనికి కూడా ఒకసారి ఎండింగ్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనకు వర్టికల్ చూసాం కాబట్టి ఎండ్ ఈక్వల్స్ టు ఎంటీ స్ట్రింగ్ ఇచ్చాను. అగైన్ నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సేమ్ ఇక్కడ చూడండి డిఫరెన్షియేషన్. ఓకేనా. సో ఇంతకీ ఈ ఇండెక్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో దానికి సంబంధించిన ఈ క్యారెక్టర్స్ ఒకసారి ప్రింట్ చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ మారుస్తున్నాను అంతే. ఓకేనా. సో మీకు అవుట్పుట్ సేమ్, కాకపోతే మీకు బిగినర్స్కి అర్థం కావడానికి నేను రెగ్యులర్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చానో దాన్ని డిజేబుల్ చేసి దాన్నే కొంచెం స్లైట్ మోడిఫికేషన్ చేశాను, అది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ రిజల్ట్స్ని అబ్జర్వ్ చేయండి. సో ఇందులో కూడా మీకు ఇండెక్స్ తర్వాత చెప్తాను. ఓకే. సో దీన్ని కూడా టెంపరీగా డిజేబుల్ చేస్తే ఇక్కడ చూడండి. ఓకే. పైథాన్ స్ట్రింగ్స్. సో వైల్ లూప్ రిజల్ట్స్. సో ఇక్కడ నేనేమి ఇచ్చానంటే వైల్ లూప్ హలో వరల్డ్ స్ట్రింగ్ 1 ఇండెక్స్ 0. ఇక్కడ ప్రింట్ బై డిఫాల్ట్ మెసేజ్ ఇండెక్స్ కోలన్ క్యారెక్టర్ కోలన్. సో ఇది మనకి ఇలా ప్రింట్. సో ఈ స్టార్టింగ్ ఈ వర్టికల్ లైన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇండెక్స్ నెంబర్స్. సో 0 నుంచి 11 వరకు. ఓకేనా. సో ఇక్కడ మనకి లెంత్ కదా. సో ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మనకు ఈ ఇండెక్స్ నెంబర్స్ అనేది ఇన్సైడ్ మనకు ప్రింటింగ్ జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనం ఇండెక్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ /t అనేది ఏంటంటే ఎస్కేపింగ్ క్యారెక్టరు, అంటే ఒక ట్యాప్ స్పేస్ కావాలనేసి నేను రాశాను. అదే /n ఇచ్చాను అనుకోండి న్యూ లైన్లో ప్రింట్ వస్తుంది, అది మీకు తెలుసు ఆల్రెడీ. సో అది మళ్ళీ మీకు వీలు వస్తే అవసరమైన చోట మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకేనా. తర్వాత మనకు క్యారెక్టర్ కావాలంటే ఈ స్ట్రింగ్ 1 యొక్క ఇండెక్సింగ్ ఇచ్చామనుకోండి. సో 0 ఇండెక్స్ ఏమవుతుంది హెచ్, 1 ఇండెక్స్ ఈ, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4 ఇండెక్స్, 5 ఇండెక్స్ అట్లా అప్ టు 11th ఇండెక్స్ వరకు ఇలా ప్రింట్ అయ్యి మనకు 12th ఇండెక్షన్ అంటే 13th ఐటరేషన్లో మనకు ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన చూపించాను 13th ఐటరేషన్. సో మనకి 0 ఉంది ఇంక్లూడింగ్, కాబట్టి 11 + 0 12. ఓకేనా. సో ఇక్కడ టెక్నికల్గా చూసుకున్నా అంటే నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్. ఓకేనా. సో బై డిఫాల్ట్ 11, ఇక్కడ 0 అనేది ఇంకొక ఐటరేషన్ ఉంది కాబట్టి 12 ఐటరేషన్ జరుగుతుంది. 13th ఐటరేషన్లో వైల్ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యి మనకు ఒకసారి మనం దీన్ని కూడా చెక్ చేసుకుందాము. చూడండి ఈ టెస్ట్ కండిషన్కి రిజల్ట్కి తేడా. ఓకేనా. వైల్ 0 అప్ టు ఎంత 11th ఇండెక్స్, అదే ఐటరేషన్ కౌంట్ తీసుకుంటే 1 to 12. సో మనకు లూప్ అనేది 12 టైమ్స్ రిపీట్ అవుతుంది. 13th ఫెయిల్ అయ్యి లోపల ఇన్సైడ్ వెళ్ళట్లేదు, మనకి రిజల్ట్ రావట్లేదు. ఓకేనా. ఇప్పుడు మనం హారిజాంటల్గా ప్రింట్ కావడానికి జస్ట్ కోడింగ్లో ఏం చేస్తున్నాం, ఎండింగ్ అనేది యాడ్ చేస్తాం. ఎండింగ్ యాడ్ చేసినప్పుడు మనకు వర్టికల్గా ప్రింట్ వచ్చేస్తుంది, హారిజాంటల్గా ప్రింట్ వస్తుంది. ఓకేనా. అందుకనేసే ఇది. ఇప్పుడు మనకి కౌంటర్ ఇంక్రిమెంట్ జరుగుతుంది కదా, దాన్ని కూడా ఒకసారి డిస్ప్లే ఇచ్చుకుంటే
సో ఇప్పుడు మీకు వైల్ లూప్ అగైన్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తే చూడండి. సో వైల్ లూప్ రిజల్ట్, సో ఇట వర్టికల్గా వచ్చేటివన్నీ కూడా మీకు ఇండెక్స్ నెంబర్స్, తర్వాత క్యారెక్టర్స్ స్ట్రింగ్లో ఇండెక్స్ ఆఫ్ దట్ నెంబర్, ఓకేనా, అంటే క్యారెక్టర్, ఓకేనా. తర్వాత అప్డేటెడ్ ఇండెక్స్, సో 0+1 1, 1+1 2, 2+1 3, ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఇంక్రిమెంట్స్, ఈ సెంటర్లో ఉన్న నంబర్స్ వర్టికల్ లైన్, ఓకేనా. ఇలా మీరు బ్యాక్ టెస్టింగ్ ద్వారా ఆన్ స్క్రీన్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. లేదు మీరు రఫ్లో నేను రాసుకొని క్లియర్ కట్గా బేసిక్ బిగినర్ కాబట్టి నేర్చుకుంటా అంటే అట్లా అయినా చేయండి మీకు ఇచ్చినట్లు, ఓకేనా. సో కమ్ బ్యాక్ కంటెంట్లోకి మనం వస్తే, అంటే ఈరోజు టాపిక్స్ ఏంటి, స్ట్రింగ్స్ సంబంధించే స్ట్రింగ్ యొక్క మెథడ్స్, ఫంక్షన్స్, ఫార్మాట్స్ గురించి తెలుసుకుంటాం. సో మనకు మ్యాక్సిమం ఈరోజు ఎయిదర్ ఫంక్షన్స్ గురించి కానీ మెథడ్స్ గురించి కానీ ట్రై చేస్తాను. సో నెక్స్ట్ స్లైడ్లో వచ్చేసి మనకు స్ట్రింగ్ మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ టైటిల్. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్కి, ఇక్కడ ఫంక్షన్ అంటే ఇక్కడ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనేసి ఇది మైండ్లో పెట్టుకోండి. బిల్ట్ ఇన్ ఫంక్షన్కి అలాగే మెథడ్కి తేడా ఏమి, సో మెథడ్కి ఫంక్షన్కి తేడా ఏంటంటే ఇక్కడ మనం స్ట్రింగ్స్ని అప్లై చేసేటప్పుడు ఫంక్షన్ అనేది బై డిఫాల్ట్ బిల్టిన్స్ అనే మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్, సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. అదే మెథడ్ అనేది బిల్టిన్స్ మాడ్యూల్లో కాకుండా రిమైనింగ్ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం మెథడ్స్ అంటాం, ఓకేనా. ఇక్కడ కంటెంట్లో చూడండి, డిఫరెన్షియేషన్ ఫస్ట్ గమనించండి. ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ బిలాంగ్స్ టు ఏ మాడ్యూల్ అండ్ కాల్డ్ డైరెక్ట్లీ బై ఇట్స్ నేమ్. మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ ఫ్రమ్ బిల్టిన్స్ మాడ్యూల్ ఇన్ పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ, ఓకేనా. సో ఇక్కడ పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో మనకు బిల్టిన్స్ అనే ఒక మాడ్యూల్ ఉంది. సో ఈ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ ఏవి కూడా మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో మనకు కంటికి అయితే ఇక్కడ పైథాన్ డైరెక్టరీలో కనిపించవు. సి లాంగ్వేజ్ నుంచి త్రూ ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పైథాన్కి కన్వర్ట్ అయ్యి మనం యూజ్ చేసుకుంటున్నాం. కాకపోతే మనకు పైథాన్ యొక్క డైరెక్టరీలో ఇవి ఫిజికల్గా కనిపించవు, ఓకేనా. అదే ఈ మెథడ్కి సంబంధించిన మాడ్యూల్స్ అన్నీ కూడా క్లాసెస్ మనకు కనిపిస్తుంది. అది ఎలాగో తర్వాత మీకు ఆల్రెడీ చూపించాను, ఓకేనా. సో ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఇక్కడ బిల్ట్-ఇన్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఇక్కడ చూడండి లెన్, సో ప్రింట్ లెంత్ అని కొట్టారనుకో డైరెక్ట్గా ప్రింట్ వచ్చేస్తుంది. లేదు ఇంటరాక్టివ్ మోడ్లో లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఇచ్చారనుకోండి అది కూడా ప్రింట్ వచ్చేస్తుంది. ప్రింట్, మ్యాక్స్, మినిమం, సో ఇవన్నీ మనం చూస్తాం ఎగ్జాంపుల్లో. అలాగే లిస్ట్ ఆఫ్ ఇంపోర్ట్ దట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్లో ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి దీన్ని కూడా మనం చూడొచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఆ మాడ్యూల్ని బిల్ట్-ఇన్స్ అనే మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేయాలి. సో ఇంకొక టెర్మినల్ తీసుకొని మీకు మళ్ళీ ఇంటరాక్టివ్ మోడ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పైథాన్ ఇంటరాక్టివ్ మోడ్లోకి ఎంటర్ అయ్యాను. ఇక్కడ వచ్చేసి ఇంపోర్ట్ బిల్ట్-ఇన్స్ ఈ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేశాను. ఇందులో ఉన్న బిల్ట్-ఇన్స్ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయి, సో నేను దాన్ని డిస్ప్లే చేయడానికి ప్రింట్ డైరెక్టరీ ఆఫ్ బిల్ట్-ఇన్ చూడండి. సో దీన్ని స్క్రీన్ జూమ్ చేస్తే, సో ఫస్ట్ మనకి అన్నీ కూడా ఎర్రర్స్, ఎక్సెప్షన్స్, క్లాసెస్, ఓకేనా, అలాగే కాన్స్టెంట్స్, వేరియబుల్స్ అన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతుంది. తర్వాత ఫైనల్గా మనకు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఇక్కడ హైలైట్ చేస్తున్నాం కదా, ఇవన్నీ కూడా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. సో ఇలా ఒక లిస్ట్ ఆఫ్ బిల్ట్-ఇన్స్ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ని మనం లిస్టింగ్ చేసుకోవచ్చు, ఓకేనా. లిస్టింగ్ కాబట్టి మనకు మొత్తం స్క్వేర్ బ్రాకెట్స్లో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ చూడండి. స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎక్సెప్షన్స్, అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పర్పస్ కోసం, అలాగే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే చూపించే ఎర్రర్స్. అలాగే వీటి మధ్యలో మనకు ఫాల్స్, ట్రూ, అలాగే నన్ అనేటివి ఉన్నాయి, కొన్ని కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ ఇవన్నీ. సో గుర్తుపెట్టుకోండి. అలాగే దాని తర్వాత మనకు క్లాసెస్ ఉన్నాయి, ఇవన్నీ క్లాసెస్ ఇక్కడ హైలైట్ చేసినట్టు ఇవన్నీ కూడా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. సో ఇలా మనం ఒక లిస్ట్ ఆఫ్ పైథాన్లో ఉన్న బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ని మనం ఇలా చూడొచ్చు. సో వీటిలో అన్నీ కూడా మనకు స్ట్రింగ్స్ పైన మనం అప్లై చేసుకుంటామంటే లేదు. కొన్ని ఇంటిజర్ ఫంక్షన్స్ ఉన్నాయి, కొన్ని కాంప్లెక్స్ సంబంధించినవి ఉన్నాయి, కొన్ని వచ్చేసి సమ్ అదర్ లిస్ట్కి సంబంధించినట్టు ఉన్నాయి, ఓకేనా. సో ఒక్కొక్కటి. సో ఇంతకీ మనం మన టాపిక్ రిలేటెడ్గా ఏవైతే అప్లై అవుతుందో అవి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. రిమైనింగ్ మెథడ్స్ తర్వాత వెళ్ళిపోదాం టాపిక్లకి. సో
మీకు ఒక లెంత్ అనే ఒక ఫంక్షన్ ఉంది, బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో లెంత్ ఆఫ్ ఎనీ స్ట్రింగ్ మీకు కావాలి. సో సమ్ స్ట్రింగ్ ర్యాండమ్గా టైప్ చేస్తున్నాను, ఓకేనా. సో కొట్టారనుకోండి, ఇక్కడ కొటేషన్ మార్కులు వస్తున్న ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది 8. సో 8 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీకు స్పేస్ కావాలనుకుంటే స్పేస్ కూడా 8 చేయండి. ఇప్పుడు చూడండి, స్పేస్ కూడా ఇంక్లూడ్ అయింది. సో ఇలా మనం డైరెక్ట్గా ఇచ్చేసుకుంటున్నాం ఇక్కడ, ఓకేనా. సో ఎక్కడ కూడా డాట్ నొటేషన్ అంటే మనం ఏదైనా ఒక ఎక్స్టర్నల్ మెథడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ మెథడ్ డాట్ ఫంక్షన్ ఇస్తాం. ఇక్కడ ఆ డాట్ నొటేషన్ అనేది ఇక్కడ నీడ్ లేదు, ఎందుకంటే ఇది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ కాబట్టి. ఇది దృష్టిలో పెట్టుకోండి. ప్రీవియస్ కంటెంట్లో మీకు ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. తర్వాత ఏదైనా ఒక స్ట్రింగ్లో ఉన్న నంబర్, సపోజ్ నేను సమ్ నంబర్ని నేను స్ట్రింగ్లో స్టోర్ చేశాను. ఇప్పుడు నాకు ఇంటిజర్లే కావాలనుకుంటే జనరల్గా ఏం చేస్తాము, ఇంట్ అనే ఫంక్షన్ ఇచ్చేస్తాం. లేదు ఇదే నెంబర్ నాకు, ఓకేనా, సపోజ్ ఏ ఈక్వల్స్ టు సమ్ నెంబర్, ఈ నెంబర్ నాకు స్ట్రింగ్ లెక్ కావాలి. సో స్ట్రింగ్ లెక్ కన్వర్ట్ చేయాలంటే ఏంటి, ఎస్టీఆర్ అనే ఒక ఫంక్షన్. సో ఎస్టీఆర్ ఆఫ్ ఏ ఇచ్చాను అనుకోండి, ఏ అనే వేరియబుల్లో స్టోర్ అయిన నెంబర్ అనేది స్ట్రింగ్లోకి ఇలా ప్రింట్ వస్తుంది, ఓకేనా. తర్వాత రిప్రజెంటేషన్. సో రిప్రజెంటేషన్ చేయకముందు మీకు ఒక జనరల్గా ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వాలి. సో ప్రింట్ అనేది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇందులో మీరు ఏదైతే డిస్ప్లే ఇస్తారో, సపోజ్ /t ట్యాక్స్ అనే ఒక పదం రావాలా. తర్వాత న్యూ ఫోల్డర్ అనేది రావాలి, న్యూ ఫోల్డర్. సో ఇప్పుడు నేను స్ట్రింగ్ని క్లోజ్ చేస్తున్నాను, దీన్ని ప్రింట్ ఇస్తాను. ప్రింట్ ఇచ్చేటప్పుడు చూడండి ఏమొస్తుంది, సో నేమ్ ఎర్రర్ ప్రింట్. సో ఇక్కడ ప్రింటింగ్ ప్రాబ్లం అంటే స్పెల్లింగ్ ఎర్రర్ కొట్టారు, PRINT, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఈ ప్రింట్ ఇచ్చేటప్పుడు నాకు ఎన్ని వచ్చింది, ఇక్కడేమో టూ మచ్ గ్యాప్ వచ్చింది, ఇక్కడేమో ఒక లైన్ అనేది బ్రేక్ అయింది. ఎందుకు వచ్చింది అంటే /t అనేది ఉంది. /t అంటే ఒక ట్యాబ్ స్పేస్ అనేసి. అలాగే /n అంటే న్యూ లైన్ తీసుకో, ఈ క్యారెక్టర్ ఈ వైట్ స్పేస్ తర్వాత న్యూ లైన్ను తీసుకో అనేసి. సో ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంది, / అనే క్యారెక్టర్ రావాలా, తర్వాత న్యూ ఫోల్డర్ అనే పదం రావాలా. కానీ ఇక్కడ ఏమైంది, /n అనేది న్యూ లైన్ కింద తీసుకునింది, EW స్పేస్ ఫోల్డర్ అనేది వచ్చింది. ఇక్కడ లైన్ అనేది బ్రేకింగ్ అనేది జరిగింది, ఓకేనా. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా మన స్ట్రింగ్ రిప్రజెంటేషన్ కావాలంటే రిప్రజెంటేషన్కి సంబంధించిన ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది, REPR, ఓకేనా. ఇప్పుడు మనం దీనికే ప్రింట్లో, ఓకేనా, REPR ఇచ్చేసారనుకోండి రిప్రజెంటేషన్ ఫంక్షన్, ఓకేనా. అప్పుడు మనకేమవుతుంది, ఎగ్జాక్ట్గా మనం ఏదైతే స్ట్రింగ్ కావాలనుకుంటున్నామో అదే స్ట్రింగ్ ఇలా డిస్ప్లే వస్తుంది, ఓకేనా. సో ఇలా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ పైన మనం వర్కౌట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్, ఒక స్ట్రింగ్లో ఉన్న దాని యొక్క యాస్కీ వాల్యూ కనుక్కోవాలి. సో యాస్కీ వాల్యూ కనుక్కోవాలంటే క్యార్ అనే ఒక ఫంక్షన్ ఉంది, ఓకేనా. యాస్కీ వాల్యూ కనుక్కోవాలంటే ఓఆర్డిన, ఓకేనా, ఓఆర్డి అండ్ క్యార్. సో ఓఆర్డి అనేది ఏం చేస్తుందంటే ఈ ఫంక్షను, ఇందులో మనం క్యారెక్టర్స్ని పాస్ చేసామనుకోండి, ఓకేనా, దాని యొక్క యాస్కీ కోడ్ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఉంది కదా. సో ఆ స్టాండర్డ్ కోడ్ అనేది మనకు యూనిక్ కోడ్ అనేది మనకు ఇలా డిస్ప్లే వస్తుంది. అలాగే ఇదే యూనిక్ కోడ్ని మనం క్యారెక్టర్లకి ప్రింట్ చేయాలనుకోండి, CHR అనే ఒక ఫంక్షన్ ఉంది. సో ఇందులో మనం ఏమి ఇచ్చేస్తాం, ఒక నెంబర్ ఇస్తాం, ఇదే 97 ఇచ్చుకోండి. ఈ 97 రిలవెంట్ క్యారెక్టర్ ఏంటి, స్మాల్ a, ఓకేనా, వచ్చిందా. అలాగే ఏ నెంబర్ అనే ఇవ్వండి, 150. సో 150 అనేది ఒక హెక్సాడెసిమల్ నెంబర్, ఓకేనా. సో 96, ఓకేనా, అలా డిస్ప్లే వచ్చింది. తర్వాత ఇంకా లోయర్ నెంబర్ తీసుకుందాం, 119W, ఓకేనా. సో ఇలా ప్రతి క్యారెక్టర్ యొక్క మనం యాస్కీ కోడ్ ఇచ్చామనుకో క్యారెక్టర్లోకి వస్తుంది. అలాగే ఓఆర్డి ఫంక్షన్లో మనం క్యారెక్టర్ ఇస్తే క్యారెక్టర్ 11 యాస్కీ వాల్యూ ప్రింట్ వస్తుంది. ఇలా మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ పైన వర్క్ చేసుకోవచ్చు. ఆ లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ ఎలా చూడొచ్చో మీకు ప్రీవియస్ ఇందాక చెప్పాను. సో ఓకేనా, ఇది గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేసుకోండి. తర్వాత ఇంకా మనం ఎన్ని రకాలుగా వేయచ్చు ఈ స్ట్రింగ్ రిలేటెడ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. సో ఒక స్ట్రింగ్లో ఉన్న మ్యాక్సిమం క్యారెక్టర్స్ని కనుక్కోవచ్చు, మ్యాక్స్, ఓకేనా, ఆఫ్ సంథింగ్. ఒక హెలో అనే పదం తీసుకుందాం,
సంథింగ్ ర్యాండమ్. సో ఈ ఎంటైర్ స్ట్రింగ్లో నాకు మ్యాక్సిమం క్యారెక్టర్ అంటే యూనికోడ్ బేస్డ్గా మనకు హైయెస్ట్ వాల్యూ ఉన్న హైయెస్ట్ యూనికోడ్ వాల్యూ ఉన్న క్యారెక్టర్ ఏంటి ఎస్. సో అది ప్రింట్. అలాగే మినిమం, ఈ మ్యాక్స్ మినిమం అనేది మనకు నంబర్స్ పైన కూడా వర్క్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో మినిమం తర్వాత ఇంకా మనం జాయిన్ తీసుకోవచ్చు, అంటే నా ఒక స్ట్రింగ్ని మనం జాయిన్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ నాకు ఒక స్టార్ క్యారెక్టర్ జాయిన్ విత్ హెలో, చూడండి హెలో అనే ప్రతి క్యారెక్టర్లో మనకు ప్రతి స్టార్టింగ్ క్యారెక్టర్ ఇన్క్లూసివ్ కాబట్టి హెచ్ తర్వాత స్టార్ ఎల్ఎల్ఓ, ఓకేనా. లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత మనకు ఎక్స్క్లూజివ్. సో ఆ క్యారెక్టర్ తర్వాత ఈ జాయిన్ అనే క్యారెక్టర్ వర్క్ కాదు, ఇది దృష్టిలో పెట్టుకోండి. అలాగే వీటినే మనం ఏదైనా రివర్స్ చేయాలా, సో రివర్స్డ్ అనే ఒక ఫంక్షన్ ఉంది, దాన్ని కూడా మనం రివర్స్డ్ అనే ఫంక్షన్ ఇచ్చేసుకొని రివర్స్డ్ ఆర్డర్లో మనం ప్రింట్ చేయొచ్చు. చూడండి ఇది వరకు హెలో, దీన్ని మనం హెలో రివర్స్ ఆర్డర్లో ఇలా ఇంక్లూడింగ్ క్యారెక్టర్స్ కూడా, ఓకేనా. సో ఇలా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇన్పుట్ ఎలా తీసుకోవాలో అవుట్పుట్ ఎలా తీసుకోవచ్చు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎవాల్. సపోజ్ నేను ఏ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, కాకపోతే విత్ స్ట్రింగ్ అనమాట, 7 - 9. సో ఇది ఒక ఎక్స్ప్రెషను, కాకపోతే నేను పొరపాటున ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాను. ఈ ఎక్స్ప్రెషన్ నార్మల్గా ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వస్తుందా, రాదు. సో అక్కడ స్ట్రింగ్ అనే వస్తుంది. మరి ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూషన్ కావాలంటే ఈవాల్ అనే ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ని ఇచ్చేసి కూడా మనం ఏం చేయొచ్చు, ఎక్స్ప్రెషన్ని ఓకేనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎవాల్యుయేషన్ చేయొచ్చు. సో 7 - 9 - 2, సో ఇలా డిస్ప్లే వస్తుంది. అదే స్ట్రింగ్ పైన చేయొచ్చా, ఓకేనా చూద్దాం. అది కూడా మైనస్ కాకుండా ప్లస్ చేద్దాం, హై ప్లస్ హై. సో ఇది స్ట్రింగ్లోనే ఎవాల్యుయేషన్ ఉంది, అంటే కాన్కాటినేషన్ జరుగుతుంది, బట్ ఇవాల్ అనే ఫంక్షన్ జరుగుతుందా, ఓకేనా. ఓన్లీ ఈ ఫంక్షన్ అనేది నంబర్స్ పైన వర్క్ అవుతుంది, బట్ స్ట్రింగ్స్ పైన వర్క్ కాదు, ఓకేనా. అందుకనేసి మనకు ఎర్రర్ అనేది డిస్ప్లే అయింది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఈవాల్ అనే ఫంక్షన్ ఓన్లీ స్ట్రింగ్స్ పైన వర్క్ అవుతుంది. ఇలా మనం బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ పైన మ్యాక్సిమం ఎంత వర్క్ చేసుకోవచ్చో అన్ని రకాలుగా వర్క్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా మనము మెథడ్స్ ఉన్నాయి, మెథడ్స్లో కూడా చాలా ఉన్నాయి మెథడ్స్. ఈ ఫంక్షన్కి మెథడ్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఈ మెథడ్ని మనం డైరెక్ట్గా కాల్ చేయలేము, డాట్ నోటేషన్తో చేయాలి. సో కంటెంట్ నేమ్ ఇచ్చాడు, మెథడ్ ఈజ్ ఎ ఫంక్షన్, ఓకే. ఈ మెథడ్ కూడా ఒక ఫంక్షనే, కాకపోతే ఇట్ బిలాంగ్స్ టు అన్ ఆబ్జెక్ట్ క్లాస్. సో ఏదో ఒక క్లాస్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ పైన ఇది వర్క్ అవుతుంది. సో ఇది ఆబ్జెక్ట్ అండ్ కాల్డ్ విత్ డాట్ నోటేషన్. సో ఇది ఒక డాట్ నోటేషన్తో మనం దీన్ని కాల్ చేయొచ్చు. ఇక్కడ ఇలా మాదిరిగా డైరెక్ట్గా కాల్ చేయడానికి లేదు. సో ఎగ్జాంపుల్ తీసుకోండి, హెలో డాట్ అప్పర్ 1 2 3 డాట్ అప్ అండ్ 5. సో ఇది లిస్ట్కి సంబంధించిన మెథడ్, స్ట్రింగ్ది కాదు, ఓకేనా. అలాగే హాయ్ డాట్ సెంటర్ 10, స్టార్. సో స్టార్ అనే ప్యాటర్న్లో నాకు, ఓకేనా, హాయ్ అనే లెటరు, ఓకేనా. సో మొత్తం 10 డిజిట్స్ ఉండాలి లెంత్, అంటే హారిజాంటల్గా ఆ 10 యొక్క క్యారెక్టర్ స్పేస్లో నాకు హాయ్ అనే స్ట్రింగ్ సెంటర్లో రావాలి అలైన్మెంట్. సో ఇలా మెథడ్స్ని చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఎక్కువ థ్రోట్ పెయిన్ ఉంది డ్యూ టు రైనీ సీజన్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్. సో ఐ విల్ కవర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో సెషన్. జస్ట్ దీనిపైన ఫోకస్ చేయండి, ఓకేనా. సో మ్యాక్సిమం నేను రికవర్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియో కూడా మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ స్ట్రింగ్ యొక్క మెథడ్స్, అలాగే స్ట్రింగ్ యొక్క ఫార్మాట్స్, ఓకేనా, ఇన్ డీటెయిల్గా మీకు చెప్తాను. ఇవి కాకుండా ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి, ఇదే స్ట్రింగ్స్ పైన మీరు ఆపరేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకేదైనా ఉంటే అలాగే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ కూడా చేసుకోవచ్చు విత్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో మనం ఓన్గా డిఫైన్ చేసుకొని ఏదైనా ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అవి కూడా నెక్స్ట్ వీడియోలో వీలైతే కవర్ చేస్తాను, లేదంటే కంటిన్యూషన్ సిరీస్ మనకి ఈ స్ట్రింగ్ మొత్తం కాన్సెప్ట్ అయ్యేంత వరకు నేను కంటిన్యూస్ వీడియో సెషన్స్ అనేది మీకు పోస్ట్ చేస్తాను. సో
వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి. ఓకేనా? మ్యాక్సిమం ఎవరెవరైతే లర్నర్స్ ఉన్నారో అందరికి కూడా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు like and share, subscribe. Thank you for your support. Thank you once again.